మన దగ్గర ఒకసారి గవర్నమెంట్ జాబ్ అనేది వచ్చింది అని అంటే తను జీవితాంతం లైఫ్ లాంగ్ సెటిల్ అయిపోతాడు అనే ఒక ఆలోచన ఉంటుంది. అండ్ మన దగ్గర ఉన్నటువంటి గవర్నమెంట్ జాబ్ ఎలా ఉంది అంటే 195 దేశాలలో ఎక్కడ కూడా లేనటువంటి సదుపాయాలు మన యొక్క గవర్నమెంట్ జాబ్లలో ఉన్నాయి. విజయ ఆయిల్స్ లో ఒక సన్ఫ్లవర్ ఆయిల్ ప్యాకెట్ 100 రూపాయలు ఉంది అని అంటే ప్రైవేట్ రంగ సంస్థది 102, 103 లేకపోతే 99 ఉంటుంది. ఒకవేళ గనక ప్రభుత్వ రంగ సంస్థ గనక లేకపోతే ప్రైవేటీకరణ అనే దానిపైన మొత్తం వెళ్తే అది ఎలా ఉంటుంది అంటే మీరు ఏ రేటు పెట్టినా కానీ కూడా మనం కొనాల్సిన పరిస్థితి వస్తుంది. మీరు 150 రూపాయలు పెట్టి ఆయిల్ అమ్మాలనుకుంటే ఖచ్చితంగా మనం 150 రూపాయలు పెట్టి కొనాల్సిన పరిస్థితి వస్తుంది. ఓకే. సో ఇంకో విషయం అండి, ఇవాళ ఏపీఎస్ఆర్టీసీలో మహిళలందరూ కూడా ఫ్రీగా బస్సు ప్రయాణం చేస్తున్నారు. లేదు అంటే ఒక అందుబాటు ధరలలో వాళ్ళ యొక్క ప్రయాణాలు కొనసాగిస్తున్నారు. కారణం ఏంటి? ప్రభుత్వం చే నడపబడుతున్నటువంటి సంస్థ. అదే కనుక ఆర్టీసీ సంస్థ కనుక మనకు లేకపోతే, ప్రైవేట్ రంగమే మనకు శాసిస్తే ఇవాళ మీరు ఇక్కడ నుంచి కోటికి వెళ్ళాలంటే 200 కట్టాలి బాబు అంటే కట్టాల్సినటువంటి పరిస్థితి వస్తుంది. ఓకే. సానుభూతితోని సంస్థలను నడపొద్దు, బాధ్యతతోనే నడపాలి సంస్థలు అనే దానిపైనే మొదలైంది ఎల్పిడిఓ.